వెల్కమ్ బ్యాక్. ఇక మొయినుద్దీన్ గారు, చెప్పండి సార్. సో కంక్లూజన్ ఇస్తారా? ఎమ్మెల్సీల అంశం మీకు అవసరం లేదు కాబట్టి మీరు సీదిరి అప్పలరాజు గారి అంశం మీద మీరు కంక్లూజన్ ఇవ్వండి. సో ఎమ్మెల్సీలకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ టీడీపీ నాయకులు వాళ్ళు చెప్తారు. సార్ ఇప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ఒక డైవర్షన్ పార్టీ చేసి ప్రజలను మూర్ఖులు చేయాలి. దాంట్లో భాగంగా ఈ యొక్క సీదిరి అప్పలరాజు కేసు సార్. భారతదేశంలో కొన్ని లక్షల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎక్కడ ఈ విధంగా ఇటువంటి జరిగిందా? పోతున్న రామారావు గారు ఎమ్మెల్యే టీడీపీ, ఆయన కారు గుద్ది ఇద్దరు మంది వ్యక్తులు చనిపోయారు. ఎప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం మీద కేసు పెట్టి జైల్లో పెట్టారా? ఆయన పెట్టారా? కాదు, ఆయన ఏమైనా తప్పించలేదు కదా. చీరాల ఆయన ఎమ్మెల్యే చేసి కూడా 20 సంవత్సరాలు లేనట్టుంది. సార్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి రోడ్ కాన్వాయ్స్ ఒక వ్యక్తి చనిపోతే దానిపైన పవన్ కళ్యాణ్ మీద మర్డర్ కేసులు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారు ఆయన కాన్వాయ్ మొన్నటికి మొన్న మార్కాపురంలో కాన్వాయ్లో ఒక చనిపోతే చంద్రబాబు మర్డర్ కేసు పెట్టారా? చంద్రబాబు నాయుడు కందుకూరులో పెట్టని చోట సభ పెట్టి మర్డర్ కేసు కాదని ఎవరైనా చెప్పండి సార్. ఆయనకి పెట్టని చోట ఇది కూడా మర్డర్ కేసు కాదు సార్. ఇది కూడా మర్డర్ కేసు కాదు. అన్ఫార్చునేట్ జరిగింది. అతను కుర్రవాడు, పిల్లవాడు భయపడిపోయాడు. ఇంటికి పోయి ఏం చెప్పాడు? వినండి పూర్తిగా, వంశీ గారు పూర్తిగా వినండి సార్. ఇది ఎంత ఏంటంటే సార్, ఈ రోజు కాగి లెక్కలు ఏదైతే వచ్చాయో ఆ కాగులు వచ్చినప్పటి నుండి ఈ యొక్క టీడీపీ నాయకుల్లో, జనసేన నాయకుల్లో ఈ గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. వీళ్ళందరూ 22 లక్షల ఉద్యోగ పరిశ్రమలు వచ్చేసాయి, అయిపోయింది. 22 లక్షల పెట్టుబడులు వచ్చేసాయి, 22 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. ఓహో ఆహో అన్నారు. నిన్న కేంద్రం పూర్తి లెక్కలు పెట్టేసింది. నాయన ఏమీ లేదు నాయన, వచ్చింది 6,962 వేల కోట్ల రూపాయలే, పోయింది 6,215 కోట్ల రూపాయలు. అయ్యే ఎన్ని అబద్ధాలు అని ఇప్పుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు నాటకంతో బయటకు వచ్చేసింది. దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఏమి చేయాలి? సీదిరి అప్పలరాజు అరెస్ట్ చేయాలి. జరిగింది అది సార్. అక్కడ అటువైపు వెళ్ళిపోవాలి. అదే జరుగుతుంది ఈ రోజు. డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు తెలిసినంత దుర్మార్గ వ్యవహారాలు ఎవరికి తెలియవు. దాన్ని వంట పట్టించుకున్నాడు నారా లోకేష్ గారు కూడా. నేను అంటున్నారు నారా భువనేశ్వరి గారు సార్, ఒక అతను అడిగారు, అమ్మా మాకు తాగేదానికి నీళ్లు లేవు తల్లి అంటే, నీళ్లు అంత ముఖ్యమైన విషయం కాదు, నీళ్ల కంటే ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అన్నారు. మిగిలిన కుటుంబం కదా. అవును సార్, కుప్పంలో జరిగారు. కుప్పంలో నారా భువనేశ్వరి గారు మీటింగ్ లో అందరు పోయి, అమ్మా మాకు తాగే నీళ్ళు తల్లి దండం పెడితే, మీరు అసలు ఇది ముఖ్యమైన విషయమేనా? తాగే నీళ్లు ముఖ్యమైన విషయం కాదే, అంతకంటే ఇంకా పెద్ద విషయాలు ఉన్నాయి. రైట్ మొయినుద్దీన్ గారు, సమయం లేదు, కంక్లూడ్ తీసుకుందాం. వంశీ గారు సార్, కంక్లూడ్ చేయమంటారా? ఇంకేదన్నా ఉందా సార్ టాపిక్? ఎమ్మెల్సీల వ్యవహారం కూడా కొత్తగా ఇద్దరికి ఎమ్మెల్సీల వ్యవహారం అనేది 2 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతా ఉన్నాయి సార్. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు చర్చించుకుని మా అధినేతలు నిర్ణయిస్తారు ఎవరికనేది. నాకు తెలిసి ఒక 2-3 రోజుల్లో వచ్చేస్తుంది. ఎవరైతే సీనియర్లు త్యాగాలు చేశారో, లేదంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, ఎవరైతే ఫిట్టో వాళ్ళకే ఇస్తారు. డెఫినెట్లీ డోర్ డెలివరీ వాళ్ళకైతే ఇవ్వరు. ఎవరైతే ఫిట్ అంటే రానోళ్ళు ఫిట్ కాదనా? అలాగా సార్, అలాగా. ఎవరైతే మోస్ట్ ఎలిజిబుల్ కాదు, మళ్ళీ ఇది కాంట్రవర్సీ అయింది. ఎవరైతే ఫిట్ అంటే ఇప్పుడు 10 మంది సీనియర్లు పోటీ పడుతున్నారు. బ్రహ్మనాయుడు గారు, వచ్చే 3 సంవత్సరాల్లో ఇంకా 30 ఎమ్మెల్సీ పదవులు వస్తాయి. సో ఫిట్ అయిన వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, మా అధినేతలు నిర్ణయిస్తారు సార్. మా అధినేతలు నిర్ణయం తీసుకుంటారు. దానికి కట్టుబడి ఆశావాహులందరూ కూడా రాని వారు మరొకసారి ప్రయత్నం చేసుకుంటారు, కానీ తిరుగుబాట్లు అయితే ఉండవని నేను అనుకుంటా ఉన్నా. ఇక మరొకటి ఏంటంటే, మొయినుద్దీన్ గారు మాట్లాడుతా ఉన్నారు, ఏంటేంటో చెప్తా, మర్డర్ కేసు అని ఇన్నిసార్లు చెప్తా ఉన్నారు. ఒకటే ఒక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వారి బాబాయ్ చనిపోతే పాపం 16 గంటలు కారులో ప్రయాణించి మరీ వెళ్ళారు.
ఇదే సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి మరి హెలికాప్టర్లో వచ్చారు, అయినా కానీ పరామర్శించలేకపోయారు. అప్పుడు ఎందుకు బాబాయ్ గారి చావుకి కారులో వెళ్ళారు, ఇప్పుడు ఎందుకు హెలికాప్టర్లో వచ్చారో అది గనక అర్థం చేసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గొర్రెల సంఖ్య తగ్గిద్ది. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే వంశీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ హెలికాప్టర్ కూర్చొని నన్ను చంపేస్తాను భయపడి కారులో పోయారు. ఓకే. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు అలా కాదండి. ఓకే, మొయినుద్దీన్ గారు వారు మాట్లాడినివ్వండి, వారు మాట్లాడినివ్వండి. సరిపోయిందా? వయసు వస్తే సరిపోయిందా అండి? ఎందుకంటే ఆ మాటలు పోనీలేండి. మరొకటి ఇంకోటి ఏంటంటే 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి గొర్రెల కాపరి ఆల్మోస్ట్ అతని వయసు అయిపోయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడాడు. 45 సంవత్సరాలు ఇంకేముంది అని అన్నాడు ఆయన. మరి ఆయన 45 సంవత్సరాలకే తండ్రి లేని పెట్టిన అని చెప్పి అడుక్కొని ముఖ్యమంత్రి అయ్యింది. 45 సంవత్సరాల అవినాష్ రెడ్డిని చిన్నపిల్లోడు అని అన్నాడు. మరి ఇక్కడ 45 సంవత్సరాల గొర్రెల కాపరి ఆల్మోస్ట్ వయసు అయిపోయిందా? ఎందుకు అతను కులాలు వద్దన్నారు కాబట్టి ఎందుకు అతను గొర్రెలు కాపరేనా? మీ దగ్గర డబ్బు ఉందనా? 45 సంవత్సరాలు మీరేమో చిన్నపిల్లలా? ఆయన వయసు ఏమో అయిపోయిందా? ఏం మాట్లాడుతా ఉన్నారు? అండ్ మరొకటి ఇంపార్టెంట్ థింగ్ అండి బ్రహ్మనాయుడు గారు, మరొక విషయం ఏంటంటే మీరు చెప్పండి, మీరు మాట్లాడండి, మీరు ఆపి నాకు మాట్లాడతా, మీరు ఆపి నాకు ఓకే, మొయినుద్దీన్ గారు ఆగండి ప్లీజ్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు తల్లిగా కూతురిగా ఉన్నటువంటి మహిళలు, ఏదైతే దేశాన్ని రక్షిస్తున్నటువంటి కొంతమంది మహిళలు, వాళ్ళు పోలీస్ అధికారులు కావచ్చు, ఆర్మీలో ఉండొచ్చు, న్యాయ వ్యవస్థలో ఉండొచ్చు, ఇట్లా దేశాన్ని రక్షిస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఒక లేడీ పోలీస్ ఆఫీసర్, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం వచ్చినటువంటి ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ని ఇష్టానుసారం ఆముదాల వలస ఇన్ఛార్జ్ గారు ఎక్కడ పడితే అక్కడ తడుముతా నెట్టేస్తా అంతమంది మగవారిలో చేసినటువంటి ఈ దుశ్చర్యని మనమందరం కూడా ఖచ్చితంగా ఖండించాలి. ఆవిడ ఏ ఆఫీసర్ అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ మహిళ అయినా కానీ అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. మరి ఎందుకు ఆమదాల వలస ఇన్ఛార్జ్ గారు అలా బిహేవ్ చేశారనేది చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరి ఆవిడ క్షమాపణ అయితే చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. బ్రహ్మనాయుడు గారు. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు? ఎమ్మెల్సీలకు సంబంధించిన అంశం చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. ఉన్నది 2 ఎమ్మెల్సీలు.